హైవేర్స్ ఈ వీడియోలో మనం వాస్తవ సంఖ్యల పాఠం నుంచి అభ్యాసం 1.5లో ఫస్ట్ రో మనం లెక్కలు చేద్దాం. వాడు స్టేట్మెంట్ ఏమన్నాడంటే క్రింది వాటి యొక్క విలువలు కనుగొనము అన్నాడు. అందులో ఫస్ట్ది log 5 base 25 log 5 base 25 ఇది దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే log 5 base 25ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఏ రూపంలో చూడండి, log x to the base a power n, log x to the base a power n, log x to the base a power n అంటే therefore 1/n into log x base a. ఇది ఫార్ములా. ఈ పవర్లో ఉన్న n అనేది ముందుకు వస్తుంది. అంటే దీని పవర్ లేకపోతే ఒకటి, అంటే దీని పవర్ బయటకు వస్తాయి. ఓకేనా, దీని పవర్ లేకపోతే ఒకటి కదా. therefore 1/2 into log 5 base 5. therefore 1/2 into 1 that is equal to 1/2 ద ఆన్సర్. ఇది ఎందుకు వచ్చామంటే log a base a అంటే 1 కాబట్టి, log a base a అంటే 1 కాబట్టి 1/2 into 1. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వాడు ఏమన్నాడంటే log 3 base 81, log 3 base 81ని మనం ఎలా రాసుకోవచ్చు? log 3 power 4 అని రాసుకోవచ్చు 81ని. ఇది ఏ రూపంలో ఉంది? log x to the base a power n, log x to the base a power n రూపంలో ఉంది కాబట్టి పవర్ లేనితో ఒకటి ఉన్నట్టు, 1/n ఇంటూ log x base a. సేమ్ పవర్ లేకపోతే ఒకటి ఉన్నట్టు. therefore 1/4 ముందుకు వస్తే 1/4 into log 3 base 3 that is equal to 1/4 into 1 that is equal to 1/4 దాని వాల్యూ. ఇక్కడ ఎందుకు రాసాం? log a base a అంటే 1 కాబట్టి, log a base a అంటే 1. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ లెక్క log 1/16 base 2. log 1/16 base 2 ఎట్లా రాసుకోవచ్చు అంటే log 1/16ని 1/16 2 power 4 అని రాసుకోవచ్చు. 1/16ని 2 power 4 అని రాసుకోవచ్చు. బేస్ 2. ఓకేనా, 2 power 4 ఇక్కడ బేస్గా ఉంది, పైకి వెళ్తే -4 అవుతుంది. అంటే 1/a power nలో a power n పైకి వెళ్తే a power -n అవుతుంది. ఈ భిన్నంలో ఉన్న పవర్ పైకి వెళ్ళినప్పుడు పవర్కి మైనస్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? log 2 power -4 base 2. ఇప్పుడు ఇదే రూపంలో ఉందమ్మా, log x to the power of m రూపంలో ఉంది. అంటే log x to the power of m is equal to m log x. అట్లాగే -4 అనేది ముందుకు వస్తుంది. -4 into log 2 base 2. -4 into log 2 base 2 అంటే 1గా. therefore -4 is the answer. ఇక్కడ log a base a అంటే 1 కాబట్టి ఇక్కడ రాశాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం log 1 base 7. log 1 base 7 ఎట్లా రాసుకోవచ్చమ్మా చూడండి. 1ని మనం log 7 power 0 అని రాసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఫర్ ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ కింద 7 ఉంది కాబట్టి మనం 7 power 0 రాసాం. ఒకవేళ కింద 6 ఉంటే మన కన్వీనియంట్ కోసం 6 రాసేవాళ్ళం. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకోండి. కింద 1,00,000 ఉన్నా సరే 1,00,000 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 ఆన్సర్. ఇప్పుడు ఇది log x to the power of m రూపంలో ఉంది. ఆన్సర్ m log x, log x to the power of m. ఈ కింద దాన్ని మర్చిపోండి కాసేపు. ఈ 0ని ముందుకు వస్తుంది. 0 into log 7 base 7. 0 into anything is also 0. therefore 0 is the answer. నెక్స్ట్ log, మీకు కాల్ నేను చెప్పాను రూట్ అంటే హోల్ పవర్ 1/2, పవర్లో 1/2 అని అంటాం. ఇక్కడ
ఎక్స్ పవర్ రూట్ని 1/2 బేస్ ఎక్స్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇదే రూపంలో ఉందమ్మా, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఎక్స్. therefore 1/2 ముందుకు వస్తుంది, లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. therefore 1/2 ఇంటూ 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దాని ఆన్సర్. లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కదా, లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కాబట్టి ఆర్ రాశాం. ఇక్కడ లాగ్ 512 బేస్ 2 512ని 2 పవర్ 5 సారీ 512 ఒకసారి మార్చుకున్నాం చూడండి. 512 2 2 అంతేగా, 2 5 2 6 12 2 1 2 2 2 8 2 32 సారీ 2 6 2 4 2 32 2 16 2 8 2 4 2 1 2 3 4 5 6 7 8 9 అంటే లాగ్ 512ని 512ని 2 పవర్ 9 అని రాసుకోవచ్చు. 512ని 2 పవర్ 9 అని రాసుకోవచ్చు. ఇది లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది కాబట్టి ఫార్ములాకి ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది, 9 ముందుకు వస్తే లాగ్ 2 బేస్ 2 9 ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కాబట్టి 9 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇస్ ద ఆన్సర్. అంటే సిన్స్ ఎట్లా వచ్చిందమ్మా, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అలా చేస్తాం ఈ లెక్కలు. తర్వాతే కనుక మనం చూసుకున్నట్లయితే లాగ్ 0.01 బేస్ 10 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, లాగ్ 0.10 పవర్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని మైనస్ వస్తాయి. 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి -2. ఎప్పుడైనా పాయింట్లో ఉన్నదాన్ని ఘాత రూపంలో మార్చుకోవాలి అంటే 10 పవర్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని -10 పవర్ -2. ఈ -2 అనేది ముందుకు వస్తుంది ఎం లాగ్ ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి. therefore -2 ఇంటూ లాగ్ 10 బేస్ 10 అంటే 1. therefore దట్ ఈజ్ ఈక్వల్ టు -2 దాని ఆన్సర్. నెక్స్ట్ లాగ్ 8/27 బేస్ 2/3 ఈ లెక్కలో 8ని మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు, 27ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. అప్పుడు 8/27ని 2/3 హోల్ క్యూబ్ అని రాసాం, బేస్ 2/3. నెక్స్ట్ అదే రూపంలో ఉంది, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం రూపంలో ఉంది. దట్ దేర్ఫోర్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ కాబట్టి 3 అనేది ముందుకు వచ్చింది. 3 ముందుకు వస్తే లాగ్ 2/3 బేస్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్ ద ఆన్సర్. 3 ఇంటూ 1 ఎందుకు రాసామంటే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ వన్ 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన ఫార్ములా ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే కింద భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడుకుంటాం. ఈ ప్లస్ని విడదీసి 2 పదాలుగా రాసాం. 2 స్క్వేర్ అంటే 4. 2 పవర్ లాగ్ 3 బేస్ 2 దాని ఫార్ములా ఉంది, ఏ పవర్ లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అట్లాగే ఏ పవర్ లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి బి వచ్చింది ఆన్సర్ బి. 4 ఇంటూ 3 4 3 12. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.